ప్రతిస్పందించడానికి ప్రతిదాడి చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్. పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధు పేరుతో నిన్న మనం చూసాం ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసి ఉగ్ర ముఖాలను మొత్తం కూడా పూర్తిగా అంతమొందించింది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ని ఓర్చుకోలేనటువంటి పాకిస్తాను కవింపు చర్యలు చేపడుతూనే ఈ రోజు ఏకకాలంలో జమ్మూ కాశ్మీర్ ను టార్గెట్ చేసుకుని డ్రోన్ కెమెరాతో మిస్సైల్ తో దాడులు చేసే ప్రయత్నం చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ లో ఒక మిస్సైల్ ని ప్రయోగించింది. దాన్ని భారత ఆర్మీ అధికారులు తిప్పికొట్టారు. మరోవైపు డ్రోన్లతో మనం ఇప్పటికే చూడొచ్చు, చాలా డ్రోన్లను కూడా భారతదేశంలోకి పంపించే ప్రయత్నం చేశారు. వాటిని కూడా భారత ఆర్మీ అధికారులు తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మొత్తం కూడా ఇప్పటికే ఒక ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. అందరూ కూడా తమ లైట్ లో ఆఫ్ చేసుకుని ఇంట్లోనే ఉండి ఎవరు కూడా బయటికి రావడానికి వీలేదు. ఒకవేళ వస్తే మాత్రం చాలా పరిస్థితులు మాత్రము తీవ్రతరం ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బయటికి రావడానికి వీలేదంటూ కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. పాకిస్తాన్ కవింపు చర్యలు చేపడుతూనే ఓవైపు భారత ఆర్మీని ఎదుర్కోలేక ఇలాంటి రాకెట్స్ ప్రయోగం అర్ధరాత్రి పూట ఇలాంటి చేష్టలు చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని అటు భారత ఆర్మీ చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ లో ఒక మిస్సిల్ రాకెట్ ని ప్రయోగించారు. మొత్తం మీద అక్కడ ఎలాంటి ఎవరికి కూడా ప్రాణాపాయం జరగలేదు కాబట్టి మొత్తం మీద డ్రోన్లతో ఇప్పటికే భారత్ లోకి పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటన్నిటి కూడా భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఒక్క డ్రోన్ కెమెరా కూడా బయటికి అంటే డ్రోన్ సంబంధించినటువంటి వాటిని కూడా భారతదేశంలో అడుగుపెట్టే ప్రసక్తి అయితే అటు ఆర్మీ అయితే మొత్తం కూడా తిప్పికొట్టింది. మొత్తం మనం చూడొచ్చు, సాంబా సెక్టార్ ని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు యొక్క దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనివార్యమైనటువంటి సంకేతాలు చాలా బలంగా వినపడుతున్నాయి. మనం చూడొచ్చు, ఇటీవల కాలంలో పహల్గామ్ దాడిలో 28 మంది అమాయక ప్రజలు పర్యాటకులు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో మహిళల పసుపు కుంకుమాలు తుడిచేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలకు పూర్తిగా అంతమందించే దశగా పాకిస్తాన్ మొత్తం ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై నిన్న భారత్ ఆర్మీ అధికారులు ఏకకాలం దాడులు చేశారు. ఈ దాడుల్లో చాలా మంది ఉగ్రవాదులు హతమైనట్టు కూడా పాకిస్తాన్ స్వచ్ఛందంగా ప్రకటించింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు మరొకసారి అంటే ఆపరేషన్ సింధూర్ ని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఈ రోజు రాకెట్ జమ్మూ కాశ్మీర్ టార్గెట్ చేసుకుని దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు భారత ఆర్మీ తిప్పికొడుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్లు, బస్ స్టాండ్లు సంబంధించినటువంటి రెస్టారెంట్స్, మిగిలినటువంటి ప్లేసెస్ అన్ని కూడా పూర్తిగా బ్లాక్అవుట్ నిర్వహించారు. ఒక సైరన్ అనేది ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ సరౌండింగ్ మొత్తం కూడా ప్రజలెవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. మొత్తం సైరన్ తో మనం చూడొచ్చు, ఇటీవల కాలంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మొత్తం కూడా భారత ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ఆత్మరక్షణ ఏ విధంగా చేసుకోవాలనే దానిపై కూడా నిన్న మనం ఒక డెమో ద్వారా ఒక మాక్ డ్రిల్ ద్వారా చూసాం. కాబట్టి అదే తరహాలో ఈ రోజు కూడా జమ్మూ కాశ్మీర్ లో అలర్ట్ ప్రకటించారు. ఎవరు కూడా బయటికి రావడానికి వీలేదంటూ కూడా చేసింది. మరోవైపు పాకిస్తాన్ చేసేటువంటి దాడులని అప్పటికప్పుడు కూడా భారత ఆర్మీ తిప్పికొడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సునీల్, అయితే ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ అయితే యాక్టివ్గా పనిచేస్తోంది. అండ్ ముఖ్యంగా గగనతలంలో వస్తున్నటువంటి డ్రోన్ల బాంబులని అలాగే మిసైల్స్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ అయ్యాయి అనేటువంటి విషయం కూడా బయటకు వస్తోంది. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎటువంటి కోంబింగ్ సర్చింగ్ నడుస్తోంది? ఖచ్చితంగా మీరు అన్నట్టు స్లీపర్ సెల్స్ కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యాయి. ఎందుకంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో స్లీపర్ సెల్స్ చాలా మంది తలదాచుకున్నట్లు కూడా ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలను కూడా జారీ చేసి ఈ రోజు అదే తరహాలో భారతదేశంలో ఏ క్షణమైనా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నిన్న జరిగిన బట్టి ఆపరేషన్ సింధూర్ ని టార్గెట్ చేసుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఉగ్రముఖాలు కూడా ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు కూడా జారీ ఈ రోజు మనం చూసాం. ఈ రోజు కేంద్ర త్రివిధ దళాధిపతి నేతలు కూడా మీడియా సమావేశంలో మాట్లాడు. 2 మహిళా అధికారులతో పాటు మిశ్రా మనం చూడొచ్చు, మిశ్రా కూడా మీడియాతో మాట్లాడారు. మొత్తం మీద ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చేస్తున్నటువంటి చేష్టలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాను. ఒకవైపు కవ్వింపు చర్యలు చేపడుతూనే మరోవైపు దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి పూట ఎయిర్పోర్ట్ ని జమ్మూ కాశ్మీర్ టార్గెట్ చేసుకుని మిస్సైల్స్, రాకెట్స్ ని పంపించారు. వాటిని కూడా తిప్పికొట్టాం. మరోవైపు డ్రోన్స్ కెమెరా మొత్తం కూడా తిప్పికొట్టామంటూ కూడా
ఇప్పటికే ఆర్మీ అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మీరు అన్నట్టు స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ స్లీపర్ సెల్స్ సంబంధించినటువంటి వివరాలపై కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ కావచ్చు, స్పెషల్ బ్యూరో అధికారులు కూడా పూర్తిగా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక్కరికి కూడా హాని జరగకుండా ఇప్పటికే భారత ప్రభుత్వం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు, నిన్న 259